ఆ తర్వాత అమ్మ లాలనలోనే పెరిగాడు. డిగ్రీ తర్వాత అనేక నాటకాల్లో నటించాడు. చిరంజీవి అభిమానిగా వచ్చి ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని డాన్సులు కూడా నేర్చుకున్నాడు. అలాగే సునీల్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్తో కలిసి రూమ్ షేర్ చేసుకున్నాడు. చిత్రం ఏంటంటే ఇప్పటికీ ఆ రూమ్ అలాగే ఉంది. దానికి రెంట్ త్రివిక్రమ్ కడుతున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలకు సునీల్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇది కూడా చాలా మందికి తెలియని నిజం. అంతేకాదు మోహన్ బాబును ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాడు సునీల్. ఆయన మాదిరే విలన్గా ఎదగాలనుకున్న సునీల్కు విచిత్రంగా కామెడియన్గా అవకాశాలు వచ్చాయి. చిరంజీవికి ఏకలవ్య శిష్యుడు సునీల్. మెగాస్టార్ డాన్సులు టీవీలో చూసి నేర్చుకున్నాడు. అలాగే ఎన్నో స్టేజ్ షోలు కూడా చేశాడు. విలన్ అవ్వాలన్న ఈయన ఆశ ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత నెరవేరింది. రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా, అల్లు అర్జున్ పుష్ప, కలర్ ఫోటో లాంటి సినిమాల్లో విలన్గా నటించి మెప్పించాడు సునీల్.